అందరికీ నమస్కారము। ఇప్పుడు మీరు మొత్తం మెటీరియల్ తీసుకొని మీరు పోలింగ్ బూత్లకు గ్రామాలకు మీరు పీఓగా యాజ్ ఏ పీఓగా అక్కడికి వెళ్తున్నారు। మీకు అందరికీ మంచిగా అంతా ఎలక్షన్ అంతా సక్రమంగా జరిగి అందరికీ మంచిగా ఎలాంటి గొడవలు లేకుండా జరగాలని కోరుకుంటున్నాను। అదే విధంగా ఇప్పుడు ఈ బ్యాలెట్ బాక్స్ మీకు ఇచ్చిన తర్వాత అక్కడ పోయిన తర్వాత మాక్ పోలింగ్ చేయాల్సి ఉంటది। 7 o'clock పోలింగ్ స్టార్ట్ అవుతుంది। ఆ లోపలే మీరు 6 గంటలకే పోలింగ్ ఏజెంట్లను పిలిచి మీరు మాక్ పోలింగ్ చేయాల్సి ఉంటది। ఆ మౌలిక పోలింగ్ చేసేటప్పుడు ఈ బ్యాలెట్ బాక్స్ ఎలా ఓపెన్ చేయాలి, దీన్ని ఎలా సీల్ చేయాలి, మరి పోలింగ్ ఏజెంట్లకు ఎలా చూపించాలి అనే విధానాన్ని ఇక్కడ మీకు చూపిస్తాము। మొదటగా ఇలా బ్యాలెట్ బాక్స్ మీకు వచ్చినప్పుడు ఓపెన్ చేయడానికి ఇలా బ్యాలెట్ బాక్స్ మీకు ఇలా ఇస్తారు మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు। ఆ తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్ ని మీరు ఇలాగా ఇక్కడ హోల్ ఉంటుంది ఈ బాక్స్ కు, ఈ హోల్ లో మధ్య వేలిని ఇలా ప్రెస్ చేసి లోపల ఇలా ప్రెస్ చేసి ఇలా బయట ఉన్న మధ్య వేలిని ఇలా లోపల పెట్టి లీవర్ పట్టుకొని ఇలా పైన ఉన్న క్యాప్ ను ఇలా తిప్పిన ఎడల ఇక్కడ టచ్ అయ్యే విధంగా తిప్పిన ఎడల మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఈ విధంగా సగం తిప్పిన ఎడల ఇది ఇప్పుడు బాక్స్ ఓపెన్ అవుతుంది। అక్కడ ఉన్న ఏజెంట్లకు అందరికి కూడా ఇది మాకు ఇట్లా చూపించాల్సి ఉంటుంది మొత్తం ఇక్కడ ఇలా। ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ లో ఎలాంటి పేపర్లు బ్యాలెట్ బాక్సులు గాని ఎలాంటి పేపర్లు గాని లేవు। ఈ విధంగా మీకు డెమో చూపించిన తర్వాత ఈ బాక్స్ ను ఇక్కడ మీరు పేపర్ సీల్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది। ఈ పేపర్ సీల్ మీరు గమనించినట్లయితే ఇది ఒక పేపర్ సీలు। ఇది మీకు ఒక్కొక్క పోలింగ్ బూత్ కు 5 దాకా మీరు ఎండిఓ గారు మీకు ఇవ్వడం జరుగుతుంది। ఈ పేపర్ సీల్ లో ఒక పక్క నెంబర్ ఉంటుంది, ఒక పక్క దాని సీరియల్ నెంబర్ ఉంటుంది। ఈ సీరియల్ నెంబర్ ఎండిఓ ఆఫీస్ లో నోట్ చేసుకుని మీకు ఇవ్వగలుగుతారు। దీని ద్వారా ఏ పోలింగ్ స్టేషన్ కు ఏ పేపర్ సీల్ పోయింది అనేది విషయం తెలుస్తుంది। ఆ తర్వాత మీకు ఒక డిస్టింగ్ మార్క్ ఇస్తారు। ఆ డిస్టింగ్ మార్క్ ద్వారా నెంబర్ కు బ్యాక్ సైడ్ లో మీరు సెంటర్ లో ఇలాగా స్టాంప్ వేసి మీ డిస్టింగ్విష్ మార్క్ అంటే ఈ డిస్టింగ్విష్ మార్క్ లో పోలింగ్ స్టేషన్ నెంబరు తర్వాత అందులో వార్డు నెంబర్ ఉంటుంది, అందులో దాన్ని బ్యాక్ సైడ్ అయ్యాల ఈ నెంబర్ కు పేపర్ సీల్ కు నెంబర్ ఎక్కడ ఉంటుందో దానికి బ్యాక్ సైడ్ ఈ డిస్టింగ్విష్ మార్క్ వేసిన తర్వాత ఈ పేపర్ లో ఇక్కడ సీల్ చేయాల్సి ఉంటుంది। సీల్ చేసేటప్పుడు ఇందులో మీరు తొడిగేటప్పుడు ఈ డిస్టింగ్విష్ మార్క్ అనేది ఈ హోల్ లో నుంచి బయటికి కనిపించే విధంగా మీరు దీన్ని అమర్చాల్సి ఉంటుంది। ఈ విధంగా ఇక్కడ మీరు గమనించిన ఈ విధంగా మీ పోలింగ్ స్టేషను మీ ఒక వార్డు నెంబర్ ఇలాగ వచ్చే విధంగా ఇక్కడ మీరు ఇలా బయటికి కనిపించే ఈ హోల్లో నుంచి కనిపించే విధంగా మీరు దాన్ని అమర్చుకొని ఈ పేపర్ సీల్ ను అమర్చుకోవాల్సి ఉంటుంది। ఆ తర్వాత ఇలా పేపర్ సీల్ మీరు అమర్చిన తర్వాత ఒకటి కార్డ్బోర్డ్ పేపర్ మీకు స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలాగా దీని వెనకాల, ఎందుకంటే ఈ పేపర్ సీల్ అనేది చాలా పల్చగా ఉంటుంది, ఇది చినిగిపోకుండా దీనికి సపోర్ట్ గా ఇలా కార్డ్బోర్డ్ అమర్చిన తర్వాత ఈ పేపర్ సీల్ దీన్ని ఇలాంటి పేపర్ సీల్ ఇలా మడత పెట్టాలి। ఇలా మడత పెట్టి ఇలా మడచాలి। మడిచిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళొకసారి ఇట్లా అందరికి ఏజెంట్లకు చూపించిన తర్వాత దీన్ని ఇలా మూత మూసేసి ఇక్కడున్న ఇప్పుడు ఓటింగ్ కొరకు సిద్ధంగా ఉన్నట్టు। ఆ తర్వాత దీన్ని ఇక్కడున్న లీవర్ ను ఇలా ఇట్లా కటక్ అనే సౌండ్ వస్తుంది, కట్ అనే సౌండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సీల్ అయిపోయినట్టు। ఇలా మూత ఓపెన్ చేసినా ఇప్పుడు రాదు। ఆ తర్వాత మీరు ఈ లీవర్ ను ఒక దగ్గర జాయింట్ తీసుకొచ్చి దీనికి టెంపరీగా ఒక GI వైర్ తోటి ఇలా బిగించాలి।
ఓటింగ్ అయినంతసేపు ఇది ఓన్లీ టెంపరరీ సీలింగ్ మాత్రమే. ఇలా మీరు టెంపరరీగా సీలింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఓటంగా సిద్ధం ఉన్నట్టు. ఈ మనం లీవర్ ఎప్పుడైతే జరిపినామో ఇక్కడ మనం ఇది మూసుకపోయింది, ఇక్కడ మాత్రం ఓటింగ్ వేయడానికి అవకాశం ఏర్పడ్డది. ఇక్కడ బ్యాలెట్ పేపర్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఓటింగ్ వేసుకొని వాళ్ళ కంపార్ట్మెంట్లకు వెళ్లి ఓట్ వేసుకొని వచ్చిన తర్వాత ఇందులో ఓటింగ్ వేస్తారు. ఇలా 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ 1 o'clock వరకు క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత 1 o'clock వరకు మీరు ఎవరన్నా ఓటింగ్ చేసే వాళ్ళు ఉంటే అందులో పోలింగ్ స్టేషన్ లో ఎంటర్ అయిన తర్వాత వాళ్లకు లాస్ట్ నుంచి సీరియల్ నెంబర్ 1, 2, 3 అని ఇచ్చి లాస్ట్ నుంచి 1 నెంబర్ ఇవ్వాలి. ఇస్తే అంటే దానికి అర్థం ఏంటంటే ఇంకా ఓటింగ్ 1 o'clock వరకు ఎవరికైతే పోలింగ్ బూత్లకు ఎంటర్ అయినలో వాళ్ళకు మాత్రమే వేయడానికి అర్హులు. ఆ తర్వాత ఓటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని టెంపరరీ సీల్ ను ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఈ లీవర్ ను ఇలాగా కుడివైపు తిప్పిన ఎడల మొత్తము సీల్ అయిపోయింది. ఇప్పుడు ఇక బాక్స్ ఓటింగ్ వేయడానికి కూడా బ్యాలెట్ పేపర్ వేయడానికి కూడా ఎంట్రీ చేయడానికి వీల్లేదు. ఆ తర్వాత ఈ రెండిటికి కలిపి ఈ లీవర్ ను ఈ లీవర్ కు రెండు కలిపి పర్మనెంట్ గా సీల్ వేయాల్సి ఉంటుంది. అడ్రస్ ట్యాగ్ దీని మీద పిఓ గారు ఏ ఊరికి సంబంధించింది, ఏ వార్డుకు సంబంధించింది, ఇది ఏ ఊరికి సంబంధించింది మరియు ఏ పోలింగ్ స్టేషన్ సంబంధించిందని అడ్రస్ ట్యాగ్ మీద అడ్రస్ రాసి దీనికి ఇక్కడ ఉన్న 2 లీవర్లను కలుపుతూ సీల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ముళ్ళు వేసేసి ఇలా లక్క తీసుకొని కొవ్వొత్తి ముట్టించుకొని ఇలా లక్కతోటి ఇలా సీల్ వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ లక్క మీద వేడిగా ఉన్నప్పుడే ఈ మెటల్ సీల్ తోటి దీన్ని సీల్ చేయాలి. ఈ విధంగా సీల్ చేస్తే ఇప్పుడు ఇది కంప్లీట్, ఇప్పటితో మన కంప్లీట్ అయినట్టు. ఓటింగ్ విధానము మరియు సీల్ చేసే విధానము ఇది ఇక్కడితో కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఈ రూమును పైన అడ్రస్ ట్యాగ్ దీనికి ఒక అడ్రస్ ట్యాగ్ ఎలాగ పెట్టామో దీనిపైన కూడా ఒకటి పేపర్ అతికించి దానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ మరియు అది కూడా రాసేసి అడ్రస్ ట్యాగ్ అంటించి దానిపైన ఏ పోలింగ్ స్టేషన్, తర్వాత గ్రామ పంచాయతీ పేరు, నేము, తర్వాత వార్డు నెంబరు, గ్రామ పంచాయతీ పేరు మరియు వార్డు నెంబర్ రాసి ఇప్పుడు క్లాత్ మీకు ఒక ఇచ్చిన క్లాత్ తోటి దీనిపైన కుట్లు వేయాలి. మొత్తం వైట్ క్లాత్ తోటి దీన్ని కవర్ చేసేసి దానికి సూది దారంతో కుట్టేసి మళ్ళీ దానిపైన కూడా స్కెచ్ పెన్ తీసుకొని ఆ సంబంధించిన పోలింగ్ స్టేషన్ మరియు వార్డు నెంబర్ రాసి ఆ తర్వాత దీన్ని జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్ లో అప్పజెప్పాలి. అప్పుడు మీ బాధ్యత అయిపోయినట్టు. తర్వాత 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ అయ్యే వరకు, స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏ వార్డు సంబంధించిన పిఓ ఆ వార్డుకు మళ్ళీ కౌంటింగ్ కు చేయాల్సి ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.